చూసారు కదా ఫ్రెండ్స్, మునగాకు ఎన్నో వ్యాధులు నయం చేసే ఔషధ గుణాలు ఉండే ఈ మునగాకును మనం ప్రతిరోజు తింటే ఒక ముద్ద అన్నంలో కలుపుకొని తింటే చాలా మంచిది. మునగాకుతో పప్పు చేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు, లేదంటే మునగాకు పొడి లాగా చేసుకొని తింటే కూడా చాలా మంచిది. మునగాకు పొడి అయితే రోజు ఓ ముద్ద తింటే చాలా మంచిది. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపెడుతున్నాను. కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా ధనియాలు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, మునగాకును బాగా శుభ్రంగా నీట్గా ఇడిపించుకునేసి కడిగి పెట్టుకోండి, ఆరబెట్టుకోండి. కొంచెం చింతపండు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. వర్షం వచ్చిన మరుసటి రోజు అయితే ఇంకా బాగుంటుంది, ఫ్రెష్గా కడిగే పని కూడా లేకుండా శుభ్రంగా ఉంటుంది మునగాకు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ పప్పు దినుసులన్నింటినీ ఒకసారి స్టవ్ మీద పెట్టి దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేయండి. వేయించేటప్పుడు ఆల్రెడీ నేను అక్కడ వేసినాను, మళ్ళీ ఇక్కడ కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా చక్కగా వేయించండి. ఫస్ట్ పప్పు దినుసులంతా వేగిన తర్వాత చింతపండు కూడా కొంచెం వేయించండి. ఇప్పుడు ఇలా పొడి పొడిగా అయిపోవాలి. వేయించిన తర్వాత సిమ్లో వేయించండి, కొంచెము క్రిస్పీగా తయారవుతుంది. దీనికి కరివేపాకు కూడా యాడ్ చేయండి. కొంచెము ఒక 10 రెమ్మలు నేను యాడ్ చేసినాను. కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఈ తర్వాత కొంచెం సిమ్లో అట్లే పెట్టండి. స్టవ్ మీద బాణలు ఉంటుంది కదా, బాణల్లో అట్లే పెడితే కన్నా అది క్రిస్పీగా తయారవుతుంది ఆకు. ఇప్పుడు వచ్చిందని మిక్సీలో వేసేయండి. తగినంత సాల్ట్ కలుపుకునేసి మిక్సీలలో వేసేసి బాగా మెదిగిన తర్వాత ఫస్ట్ పప్పు దినుసులు మిక్సీలో వేసేయండి. నున్నగా మెదిగినాక తర్వాత ఆకు వేయండి. అది మెదిగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం తెల్లగడ్డలు వేసేసి ఊరికి అలా తిప్పండి. చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కలుపుకొని తింటే కన్నా ప్రతిరోజు ఒక ముద్ద అన్నంలో కలుపుకొని తింటే కన్నా చాలా మంచిది. దీంట్లో మంచి విటమిన్స్, ఐరన్ ఉంటాయి. బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి బెస్ట్ మెడిసిన్ ఏమిరా అంటే అది మునగాకే. కాబట్టి ప్రతిరోజు మునగాకు పొడిని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తినండి. నేను అయితే కన్నా రోజు అలాగే చేస్తాను. వారానికి ఒకసారి చేస్తాను. ఒక 5 days ప్రిజర్వ్ చేసుకుంటే చాలు, ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే స్టీల్ గిన్నెలో ప్రిజర్వ్ చేస్తాను. ఒక 5 days, ఆ తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటాను. చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మంచి ఐరన్ కంటెంట్, జీర్ణశక్తికి చాలా బాగా పనిచేస్తుంది. 300 వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు అన్నంలోకి ఒక ముద్ద తీసుకోండి. మునగాకుతో పాటు నేను కరివేపాకు పొడి కూడా చేసినాను. దాని గురించి కూడా, కరివేపాకు పొడి ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను. నేను ఆల్రెడీ చేసేసినాను. ఇది వచ్చిందను మునగాకు పొడి, ఇది వచ్చిందను ఈ పక్క ఉండేది వచ్చిందను కరివేపాకు పొడి, కొంచెం నెయ్యి. అంతే ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా గిన్నెలలోకి, స్టీల్ గిన్నెలలోకి వేసేసి టేబుల్ పైన పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న కప్పులలోకి వేసుకొని సర్వ్ చేసుకొని తింటాము. ఇప్పుడే వేడివేడిగా అన్నము రెడీ అయిపోయింది. ఇంక అన్నం అలా విజిల్ నుంచి అలా తీసి అలా పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటా ఉంటే ఉంటుంది. అసలు అయితే కన్నా అట్లే పొగలు వచ్చేట్లుగా తీస్తాను. అప్పటికప్పుడు తీసి గిన్నెలోకి పెట్టుకొని తింటే ఉంటుంది ఆ మజా, ఇంకా చెప్పనవసరం లేదు. మీరు కూడా టేస్ట్ చూడండి. అయ్యో అన్నం పొగలు వస్తాయి కాబట్టి వీడియో డల్ అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో కొంచెం డల్ అయింది, పొగలు వస్తుంది అన్నము. ఇప్పుడే నేను టేస్ట్ చూద్దాము అని చెప్పి మీకు కూడా చూపెడదాము అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇంకా కలుపుతా ఉండాను. వావ్, యమ్మీ యమ్మీ. ఒక్కసారి మీరు కన్నా ఇది టేస్ట్ చూసినారంటే ఫ్రెండ్స్ మతి పోవలసిందే. భలే సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలోకి మునగాకు పొడి కొంచెము, ఒక ముద్ద ప్లస్ కరివేపాకు పొడి ఒక ముద్ద తిన్నామనుకో ఇంకా మనకు వ్యాధులన్నీ దూరంలో ఉంటాయి. దయచేసి మీరు కూడా ట్రై చేయండి. ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. ఆరోగ్య సూత్రాలను పాటించండి, ఆరోగ్యంగా ఉండండి.